పేరు సిద్ధ ఆదోని. నాకు చాలా అన్యాయం జరిగింది. మొన్న 2 ఇండ్లు రాంపుల్లయ్య అనే వ్యక్తికి నేను అమ్మినాను. అమ్మితే ఆయన ఒక 40-50 లక్షలు నాకు ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. 20 లక్షల రూపాయలు ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. కొడుకు పెళ్లి కూడా చేసినాడు. తర్వాత లోన్ నేను కట్టకుండా పోయినాను. దాని మీద నాకు లోన్ 40 lakhs 2020 ఒక ఇంటి పైన 40 lakhs లోన్ ఉండింది. ఆ లోన్ కట్టకపోతే అక్కడ ఉండే మేనేజర్ చాలా బాధపడ్డాడు. ఇల్లు కొన్నావు, పెళ్లి చేసుకున్నావు, ఆయన క్లోజ్ చేయలేడు, 1/4 అమౌంట్ అని ఇచ్చాను చేస్తే ఆయన లోన్ 40 లక్షలు లోన్ క్లోజ్ చేసుకుంటాడు. ఆయన కూడా న్యూస్ చేయబడ్డా తప్పు కదా రాంపల్లి అని చెప్పి ఆయన క్లాస్మేట్ అంట, ఆ బ్యాంక్ మేనేజర్ ఆయన పత్తికొండ ఆయన క్లాస్మేట్. ఆయన చెప్పినాడు ఇది తప్పు రాంపల్లి, చాలా తప్పు, ఒక ఆయన చాలా అన్యాయం చేస్తున్నావు చెప్పి అంటే అప్పుడు ఒక ఇల్లు రీచ్ చేసుకున్నాడు. రీచ్ చేసుకున్న తర్వాత ఏమైంది, మిగతా డబ్బు నాకు ఇవ్వాలా అంటే ఎస్కాడి కాలనీ ఫ్లాట్ ఉంది తీసుకో అన్నాడు. నాకు ఫస్ట్ రోడ్లో మన వెంకటేశ్వర టీ స్టాల్ వాళ్ళ అపోజిట్లో ఖాళీ ఫ్లాట్ ఉండింది. అది 1.90 నేను తీసుకున్న తర్వాత ఏమైంది, ఈ అమౌంట్ అడ్జస్ట్ చేసినాను. సరే 2 ఇండ్లు ఆయన హ్యాండ్ ఓవర్ అయిపోయినాయి, రీచ్ చేసుకున్నాడు. రైట్, సంతోషం, దానికి ఏమి మనం అమ్మినామో ఆయన తీసుకున్నాడు. తర్వాత ఏమైంది, ఆ డాక్యుమెంట్ నా దగ్గర ఉండింది. ఇంకా రిజిస్టర్ కాకుండా ముందు ఆ డాక్యుమెంట్ ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ నాకు మా భార్య పేరు మీద ఉంది, చూపించేది నేను 2 రోజులు ఇస్తానని చెప్పి డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత ఏమైంది, అది ఆదిన రేటుతో 3 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడంట ఆయన. పెద్ద హార్వనం ఆదిన రేటుతో రిలయన్స్ కొంటానని చెప్పి అప్పు తీసుకున్నాడు. ఆయన పెట్టిన డాక్యుమెంట్స్ సరిపోగా నాకు అడిషనల్ డాక్యుమెంట్ ఏమైనా పెట్టు అంటే నా డాక్యుమెంట్ కనుక రీచ్ చేసి ఇచ్చాడు ఆయన. నాతో అగ్రిమెంట్ ఉంది, మీకు అగ్రిమెంట్ ఉంది, నాతో చూపిస్తా, ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలుస్తాను, ఒకరికి అందరికీ తెలుస్తా. అగ్రిమెంట్ ఉండగానే ఆయనకు రీచ్ చేసి ఇచ్చినాడు. తర్వాత 1-2 months తర్వాత నాకు ఎంఆర్ ఆఫీస్తో ఆదినట్టు కలిసినాడు. సీత నాకు స్నేహ 35 సంవత్సరాలు ఉన్నది వాస్తవంగా వాడు ఈ విధంగా నాకు ఫ్లాట్ రీచ్ చేసినాడు. అక్కడ వెంకటేశ్వర టీ స్టాల్ వాళ్ళు ఓనర్ వెంకటరెడ్డి, పక్కన మహారాజా వైన్స్ ఇంటి ఆయన, ఇద్దరు కలిసి మామ సిద్ధగా ఉన్నాడు కదా, నువ్వు ఫోటో దిగుతున్నావు, బాగుంటుంది కదా మామ, ఆయన కూడా మనకు తెలిసిన వ్యక్తి, ఆదంలో చిన్నప్పుడు చూసినాం, ఆయన కూడా ఇది బాగుంటుంది కదా మామ అని చెప్పంటే నాకు తెలియదు కదా, రిజిస్ట్రేషన్ చేసుకుని ఇప్పుడు అయిపోయింది, ఏం చేద్దామంటే నాకు 1 month 2 months కలిసినాడు. సిద్ధ చిన్న పొరపాటు జరిగింది, నాకు స్నేహభావం చాలా ఉండింది, కానీ ఇట్లా ఈ విధంగా నాకు అమ్మినట్టు చెప్పదన్నాడు. నా సేఫ్ కోసమే నేను చెప్పలేకపోయినాను వాస్తవంగా. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు కన్ఫ్యూషన్ చెప్పలేడు, నేను తప్పు చేసినాడు అవుతాను అని చెప్పి నాకు చెప్పడం జరిగిన తర్వాత ఆయనపై ఖండించిన, ఏమన్నా ఇట్లా అమ్మితే పద్ధతి రాంపల్లె, నీకు కడుపు గడ్డి తింటావు అన్నం తింటావు అడిగినాను. ఎక్కడ ఆ సబ్ రిజిస్టర్ ట్రెజరీ ఆఫీస్ పక్కన ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకుంటే ఆయన, అక్కడ పోయి దండిస్తే తప్పైందన్నా అది క్షమించు అంటే, సరే తప్పైందని నేను క్షమించిన అయిపోయింది. ఇప్పుడు నాకు ఇల్లు అది చేస్తాను, నా ఇల్లు తీసుకొని ఒక ఇల్లు రిటర్న్ చేశాను. నాకు ఇల్లు చేస్తుంటే ఇటు 1 కోటి రూపాయలు అగ్రిమెంట్కి రాసుకున్నాను నేను. ఆయనకి ఎప్పుడైతే 1 కోటి రూపాయలు జమ చేసి అది తీసుకున్నానో ఆ 1 కోటి రూపాయలు ఆ డాక్యుమెంట్ చేసిన తర్వాత ఇది నాకు 1 కోటి రూపాయలు అగ్రిమెంట్ రాసుకొని ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది, 20 లక్షల రూపాయలు నేను ఇవ్వాలి ఆయన. ఇది నిర్భయంగా చెప్తున్నాను, నేను లేదని చెప్పడం లేదు. 1 కోటి రూపాయలు అగ్రిమెంట్ ఉంది, 20 లక్షలు ఇచ్చేది ఉంది, అది కూడా నేను ఇచ్చేది ఉందని చెప్తున్నా. నేనేమన్నాను, ఇది నా ఇల్లే కదా, నువ్వు గతంలో తీసుకున్న ముందు అది రద్దు చేయన్నా అని చెప్పిన, రద్దు చేయ రాంపుల్లే అని చెప్పిన, రద్దు చేయను రిజిస్టర్ చేసుకో అన్నాడు. రిజిస్టర్ చేసుకోవాలంటే 9%, 14%, 13%, దాదాపు 8 లక్షలు అవుతుంది రిజిస్టర్ ఖర్చు. నా ఇల్లు నాకు తెలిసిన వాళ్ళు కూడా నాకు చేసేది ఒక వ్యాపారం అదే, నాకు కూడా తెలుసు. నాకు తెలిసిన వాళ్ళు కూడా రద్దు చేసుకో, ఎందుకు నువ్వు అన్ని డబ్బులు పెడతావు అనే సందర్భంగా నాకు రద్దు చేయపని చెప్పి అడిగితే, ఈ పొద్దు రేపు లోన్ ఉంది కాబట్టి నన్ను రోజు రిజిస్టర్ చేసుకో, నా రిజిస్టర్ డబ్బులు అన్ని డబ్బులు ఎందుకు పెట్టాలి, నా ఇల్లే కదా, నేను వాస్తవంగా ఇంట్లో జరిగింది. ఇప్పుడు ఏమైపోయింది, ఈ విధంగా నేను ఫర్నిచర్ చేసుకుని నా ఇంట్లో నేను వచ్చిన, ఇంకా రాలేదు, పూజ కూడా చేయలేదు. ఈ మధ్య శ్రావణ మాసం పూజ చేయలేదు, అంత చేపించి పెట్టుకున్నా. వానికి ఏమైపోయిందో, పిచ్చి పట్టిందో, ఇల్లు చూసి ఏమైందో ఆ ఇంట్లో మొన్న అంటే 11 గంటలకు కాంపౌండ్ పళ్ళగొట్టి వర్ణా కారు బయట దొబ్బి ఆ మున్సిపల్ ఆఫీస్ బండి తీసుకొచ్చి ఆ బండితో బయట పెట్టించి గేట్ పళ్ళగొట్టి నా వాకిల్ పళ్ళగొట్టి ఇక్కడ చిన్న సోఫా సెట్ తీసుకుని మనుషులు బెండమెట్టి వాళ్ళని లేబర్ కాంట్రాక్ట్ కింద తీసుకున్న వాళ్ళు 4, మన పెద్ద బుడ్డగల్లోకి 2, కలబాయిలోకి 2, 8 మందిని మనుషులు పెట్టి, ఎస్సీ అంతా వాళ్ళు కూడా ఎస్సీనే, నేను ఒక ఎస్సీ లీడరే ఆదంలో. నాకు ఎస్సీ అంటే చాలా ప్రేమ, నాకు ప్రేమ ఉండదు. పోయి మా వాళ్ళని తెచ్చిపెట్టి నేను గొడవ ఎందుకని చెప్పి నేను పోయి సిఐతో పోయి కంప్లీట్ చేసుకేసి ఇవన్నీ చూపించి ఈరోజు నేను వాస్తవంగా నాకు ఏదో అన్యాయం జరిగింది సరే అంటే నాకు కేసు పెట్టినారు. వాస్తవంగా ఆ కేసు భయపడి ఆయన లేడు, ఇంట్లో లేడు. నాకు ఈ విధంగా మీరు అంతా కలిసి నాకు రిపోర్టర్స్ అంతా నాకు సాయం చేసి ఉన్నది రాయండి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను.